ఇప్పటికీ అసలు నిధులు దొరుకుతున్నాయని అక్కడ ఇక్కడ తవ్వకాలు చేస్తూనే ఉంటారు. అసలు నిజమేనా? నిధులు ఉంటాయా? తర్వాత బాలారిష్ట దోషాలు ఉన్నాయి అని వింటూ ఉంటారు. దానివల్ల ఇబ్బంది పడుతున్నాము అని ఒకరితో ఒకరు ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. అసలు నిజంగా అట్లాంటివి ఉంటాయా? సంతానం కోసం చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో సంతానం లేని వారికి ఎలాంటి పరిహారాలు పాటించాలి? సో పరిహారాలు పాటిస్తే నిజంగానే వాళ్ళకి సంతాన ప్రాప్తి లభిస్తుందా? సో ఇట్లాంటి విషయాలని కూడా తెలుసుకుందాం. ఇక ప్రెసెంట్ మనతోటి గురుగారు ఉన్నారు, మాట్లాడు. నమస్కారం. నమస్కారం. అసలు ఏంటి నిధుల కోసం ఇక్కడ తవ్వకాలు అక్కడ తవ్వకాలు అంటే అసలు నిజంగా నిధులు ఉంటాయండి? నిధి సంకల్పం అనేది గుప్త నిధులు. గుప్త నిధులు అంటే అది మనం చేసినవి కావు, పూర్వీకంలో జరిగినది. ఇది ఇప్పటి నుంచి వచ్చిన విషయం కాదు. ఇది పూర్వీకంలో రాజులు అప్పుడున్న దేవుళ్ళ నుంచి వచ్చిన ఒక గుప్త నిధుల ద్వారాగా వాళ్ళు కొన్ని లంకి బిందులు కావచ్చు, కొన్ని సంబంధించిన దేవుడికి సంబంధించిన ముద్రికమైన బిళ్ళలు కావచ్చు, అవి ఒక బాక్స్ రూపంలో బంధించేసి అది గతంలోనే కోటలల్లా, స్థానబలాలల్లా, ఇళ్ళల్లా, తర్వాత పొలాలల్లా జరుగుతుంటాయి. ఆ గుప్త నిధులు ఉన్నది అని తెలుసుకోవడానికి కొన్ని సాంకేతికాలు ఉంటాయి. అవి ఒక చోటు నుంచి ఒక చోటుకి నడుచుకుంటూ వెళ్తుంటాయి. అవి ఏంటి అంటే లంకి బిందులు ఒకే స్థానంలో ఉండవు, అది దారి మళ్ళించుకుంటాయి అన్నమాట. ఆ దారి మళ్ళించే సంకల్పంలో కొంతమంది స్వార్థంగా స్వాధీనం చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది మనకి ఎందుకులే అనుకుని వదిలేసుకోవాలని వాళ్ళు ఉంటారు. దానికి కొన్ని కాపలాగా కొన్ని ఉంటాయి. నాగప్రతిష్ఠ బంధన, కొన్ని శక్తుల బంధన, కొన్ని అష్టాది శక్తుల బంధన, కొన్ని కట్టుకట్టి ఉంటారు. వాటికి ఎవరు పడితే వాళ్ళు చేయబెట్టలేరు, దాన్ని తీయలేరు. దాని తెలివితోని, ఆలోచనతోని, దాని సామర్థ్యం తెలిసిన వాడు దానికి కట్లు కట్టి ఆ శక్తులను అరికట్టి ఆ ఒక్క అష్టదిబంధన సంకల్పాన్ని ఏర్పాటు చేసి ఆ నాగప్రతిష్ఠని అరికట్టిన తర్వాతనే అది చేయగలగాలి, తీయగలగాలి. అది ఎవరు పడితే ఎవరి వల్ల చేయలేరు. కాకపోతే ఈ గుప్త నిధులు ఉన్నమాట నిజమే. ఇప్పుడు గవర్నమెంట్లో కూడా కొంతమంది చూస్తూనే ఉన్నారు, అక్కడక్కడ నిధులు కనపడుతూనే ఉన్నాయి, దేవుడి విగ్రహాలు బయటపడుతూనే ఉన్నాయి. అవన్నీ గతంలో మనం మైసూరు దగ్గర కూడా కొన్ని కనబడ్డాయి ఈ మధ్యలో, అది న్యూస్లో కూడా వచ్చింది. అలాగే గుప్త నిధులు అనేవి ఉన్నాయి. కానీ కాకపోతే కొంతమంది భ్రమలో ఉండేవాళ్ళు ఉంటారు, కొంతమంది పగడబందిగా ఉన్నా కూడా దాన్ని స్వాధీనం చేసుకోలేరు. ఎందుకంటే కొన్ని శక్తులు ఉంటాయి, దానివల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి. దానివల్ల వాళ్ళకి ఆ గుప్త నిధులు స్వాధీనం చేసుకోవాలంటే కొంచెం భయం ద్వారా ఉంటుంది. కొంతవరకు దాని పట్టుదలతో ప్రయత్నం చేస్తే కంపల్సరీగా దానికి సంబంధించిన విద్వాంసంతో పాటు కట్టుకట్టి చేస్తే అది మనం చేసుకోవచ్చు. కానీ దాని సమయం సందర్భాన్ని బట్టి చేయాలి. అది మాట అంతే జరిగేది కాదు, అది చేతలతో జరిగే పని. అది మూడవ కంటికి తెలియకుండా దాన్ని మనం జరిపించుకోవాలి.